ఈ వాక్య భాగంలో యేసు తన శిష్యులకు మరియు జన సమూహానికి ఎలా ప్రార్థించాలో, దేవునితో ఎలా సంబంధం కలిగి ఉండాలో బోధిస్తున్నాడు. ఆయన వారితో చెబుతుంది ఏంటంటే, మీ గది తలుపు మూసుకుని దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడాలని. అందువల్ల నేను మీకు అత్యంతగా సూచించాలనుకున్న మొదటి విషయం, మీరు దేవుని కోసం ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించాలి. నేను ఎక్కువగా ప్రతి ఉదయం నిద్రలేచి నా పరిసరాల్లో చుట్టూ నడుస్తూ నిన్నటి నాకు దేవుడు చేసిన మేలులకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాను. అలాగే నా గదిలో ఒక తివాచీ ఉంది, అక్కడ నేను ప్రార్థిస్తాను. నా గదిలోను, వంట గదిలోను బైబిల్ చదివే కొన్ని ప్రత్యేక స్థలాలు కూడా ఉన్నాయి. అందువల్ల మీకు నేను బలంగా సూచించేదేంటంటే, మీరు కూడా దేవునితో ఉండడానికి ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పరచుకోవాలి. మీ వెనుక వీధిలోనో, మీ మంచం పక్కనో, లేదా భోజనపు టేబుల్ దగ్గరనో ఒక స్థలాన్ని ఎంచుకోవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, భక్తి సమయం లేదా నిశ్శబ్ద సమయం గడపడానికి ముఖ్యమైన కీ ఏదంటే, దేవునితో గడిపే మీ సమయాన్ని ఉద్దేశపూర్వకంగా కేటాయించడం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.